పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మీరు చెప్పనన్నా ఏంటి మీరు ఇక్కడ పిఠాపురం చిత్రాన్ని నుంచి కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, ఎలా ఉంటది? పవన్ కళ్యాణ్ వచ్చేస్తాడండి. చూడడానికి నెగ్గుతాడు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? చెప్తున్నాండి నెగ్గుతాడని. నెగ్గుతాడు. ఆయన అత్త మంచి చేస్తారా మీ ఊరికి అనే అనుకుంటున్నాం మేము. అనుకునే చేస్తున్నాం. మంచి చేస్తాడని. రాత్రికి రాజకీయం మారిపోద్ది, ఓటుకి 5,000 ఇచ్చినా లేకపోతే 10,000 ఇచ్చినా మారిపోతారు రాజకీయాలు. ఏం మారదండి, డబ్బులకి దానికి సంబంధం లేదు. పర్ఫెక్ట్ అండి. గలా సార్ ఏం ఉద్దేశం లేదు ఇంకా. ఏదమ్మా డౌట్ లేదా మంది ఇంకా మనిషి ఎత్తు మనిషోడు మంచోడు అంటే ఆయన పోటీ చేస్తున్నప్పటి నుంచి కూడా ఇక్కడ పిఠాపురంలోనే తిరుగుతున్నారు. ఆయన వేరే వేరే పనులు అక్కడ వేరే పిఠాపురం గాని చిత్రాడు గాని లేకపోతే చేబులు ఏదైనా పని అనేది సాధించేస్తాడు. పట్టుదల ఎక్కువ మనిషి ఎత్తు మంచోడు అదే విషయంగా ఆయన ఏమన్నారంటే భవిష్యత్తు మార్చి చూపిస్తారు పిల్లల తరాన్ని అని చెప్పి అంటున్నారు. అది చేస్తారు ఆయన? చేస్తాడమ్మా, ఖచ్చితంగా చేస్తాడు. అందులో డౌట్ లేదు. మరి మీ పిఠాపురం కూడా టెంపుల్ సిటీ కింద అభివృద్ధి చేస్తా అంటున్నారు, చేయగలరా? సిటీ అయిపోతుంది పిఠాపురం. అయిపోద్ది. కాకినాడ సిటీ అవుద్ది, కాకినాడ తల్లంటారా? కాకినాడ కంటే ఎక్కువ అయిపోద్ది. అందులో డౌట్ లేకుండా కలిసిపోద్ది. అంత అలాగే అభివృద్ధి చేస్తారు ఈయన వస్తే చేస్తాడమ్మా, అందులో డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా చేస్తాడు. ఎత్తు మంచోడు. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ రాత్రి రాజకీయాలు మారిపోతాయి అంట. అటుపక్క పార్టీలో 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ఓట్లు ఎటువంటి పనులు కూడా మారే లో అసలు ఏమీ లేవు. అంతే. మీరు ఆయన ఇక్కడ ఈ పిఠాపురంలో ఉండరు, నెగ్గిన తర్వాత ఎక్కడికి హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోతారని చెప్పి పిఠాపురం ఉంటాడు. అక్కడ ఏదైనా పనులు వెళ్తాడు, లేకపోతే ఇక్కడ ఉంటాడు. అంతే, ఇక్కడ ఉంటాడు. మంచి చెడ్డ చూస్తాడు ఇక్కడ. ఆయన మీది బాగుపడుతుంది అని చెప్పి నమ్మకం ఉంది. అదే ఏంటన్నా గుర్తండి గ్యాస్ అది.